ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రాముఖ్యంగా పరిశుద్ధ దినాన మరి నూతన మాసంలో 3వ ఆదివారం ఆయన సముఖంలోని ధన్యత మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మను మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 18 వాక్యం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను వచనాన్ని మన కొరకు దీవించునుగాక. తనలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినములో పరిశుద్ధ దినమున వేకుని రీతిగా నీ పాద సముఖములు మేము ఉండడానికి నీ కృప ద్వారా నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలము మీ ఆత్మ ద్వారా అనేక మంది విడలు ఆత్మీయమైనటువంటి మేలు పొద్దుకుడు కృపనిచ్చినందుకే స్తోత్రాలు. ఇంకా బలపరచండి, పాలిబాక్సులు చేయండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సహోదర ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అయిన హబక్కుకు రాసిన మాట గమనిస్తే చాలా ఉన్నతమైన మాట ఇది. నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఈ భూమి మీద నాకేమున్నా లేకపోయినా, ఆ పైవచనం ఉంటుంది, అంజూరపు చెట్లు పూయకపోయినా, దొడ్డిలో సాలలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, ఏమీ లేకపోయినా యెహోవా యందు నేను ఆనందించగలుగుతాను. దేవుని స్తోత్రం కలుగును కాక. చూడండి, లోక సంబంధంగా మనకు ఆనందాన్ని కలిగించేవి అనేకమైన ఉంటాయి. అయితే వాటిలో కలిగేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైన విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు ఆనందం. కానీ వాక్యం చెప్తున్నట్లుగా ఆయనలో అనగా దేవునిలో ఆనందించగలిగితే అది శాశ్వతమైనటువంటి ఆనందం అనే విషయాన్ని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. మన హృదయంలో దేవుని ఆనందం కూడగట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని అడ్డుకునేటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి, చాలా విషయాలు. వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పాపం, మరొకటి ఏంటంటే దుర్బోధన నమ్మడం, మరొకటి ఏంటంటే అసూయ, సందేహం. వీటితో పాటు కొన్ని విషమ పరీక్షలు, కొన్ని కష్టాలు. ఇవి ఆనందాన్ని అనగా దేవుని ద్వారా వచ్చేటువంటి మన హృదయంలో ఆనందాన్ని అవి ఏం చేస్తే అడ్డుకోగలుగుతాయి. కానీ అవి మన ఆనందానికి అడ్డుబండలు ఉండాల్సిన అవసరం లేదు. ఆ అవకాశము వాటికి తావు మనం ఇవ్వకూడదు. బలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఎవరైనా సరే కడ్డు పరిస్థితుల్లో కూడా ఆనందించగలుగుతారు. నేను ఒక వాక్యం చెప్తుంది. నిజమైన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఆనందించగలుగుతామనేటువంటి విషయాన్ని హబక్కుకు చెప్తున్నాడు. పైవచ్చి మీరు చదవండి తర్వాత 17వ వచనాన్ని. ఏమీ లేకపోయినా అంటున్నాడు, అవేవి లేకపోయినా ఆనందించగలుగుతాడు అన్నాడు. ఏది జరిగినా సరే ఆయనలో నమ్మకం ఉంచి ఆనందించాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. మనందరం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైన పాఠం ఇది. అన్నీ ఉంటేనే ఆనందిస్తారని కాదు. భక్తులు చెప్తున్నట్లుగా మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తూనే ఉంటాడు. అయితే ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని వ్యక్తిగతంగా కలుసుకోవడం, ఆయన ఆరాధించడం, మన యొక్క వ్యక్తిగత రక్షణ అనుభవం, ఇలాంటి గ్రహింపు కలిగినటువంటి అనేక మంది భక్తులు వారి వారి హృదయాల్లో ఎంతగానో ఆనందించగలిగినట్లుగా వాక్యం చెప్తోంది. ఈరోజు పిల్లరా, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా భూమి మీద ఉన్నటువంటి మనము కూడా ఇలాంటి ఆనందాన్ని, అంటే మనము వ్యక్తిగతంగా దేవుని తెలుసుకున్నటువంటి విషయాలు, మన యొక్క రక్షణ అనుభవము మన ఆనందం నడిపించగలగని విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అలాంటి గ్రహింపు అనుభవం ఉంటే మన చుట్టూ పరిస్థితులు ఏం జరుగుతున్నా కూడా, మన చుట్టూ యొక్క పరిస్థితులు కష్టంగా మారిపోతున్నప్పుడు కూడా మనము క్రీస్తులో ఆనందించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి చూడండి, గతంలో కూడా జ్ఞాపకం చేశాను మీ అందరికీ.
మనకు వచ్చేటువంటి బాధలు కానీ మనకు వచ్చే కష్టాలు కానీ నిజానికి విశ్వాసుల యొక్క జీవితాల్లో నిరీక్షణ పెంపొందింపజేస్తాయి. వాటిని బట్టి మనం కృంగిపోకూడదు. ఆ యొక్క ఆ నిరీక్షణను ఎప్పుడైతే మనకు పెంపొందించబడుతుందో ఏమంటే దానివల్ల ఆ బాధలు ఏమంటే మనకు మేలు చేస్తాయన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆనందించగలుగుతారు దేవునిలో. ఎవరైతే తెలుసుకోరో వారు ఆనందించలేని విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. కనుక దీన్ని అర్థం చేసుకున్న వారికి ఇదంతా కూడా మహానంద భాగ్యం అవుతుంది. అంటే దేవుడు నా జీవితంలో ఒక కష్టం పంపించాడు, కొన్ని బాధ పెట్టాడు, కొన్ని విషయం పరీక్షలు పంపించాడు. వాటన్నిటి ఫలితం ఏంటంటే వాటి వెనక గొప్ప మేలు దాగి ఉంది. ఎందుకంటే పిల్లలు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేలు చేయడం అంటండి దేవునికి చాలా ఇష్టం అంట. ఆయన ఎంతో ఆనందం తన బిడ్డలైన వారికి, తనను నమ్ముకున్న వారికి, తనను వెంబడించే వారికి, తనపై ఆధారపడిన వారికి మేలు చేయడం అంటే దేవునికి చాలా ఇష్టం. అయితే దేవుడు అటండి ఒక విషయంలో ఆనందించాడట. ఏంటనంటే కీర్తనకారుడు చెప్తున్న మాట 5వ సంకీర్తనలో 4వ వచనం అంటాడు, దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదంట. నీలో నమ్మకాన్ని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ ఆత్మస్థితిని చూసి, నీ నిజమైనటువంటి స్థిరమైన నిలకడను చూసి ఆనందిస్తారు, కానీ దుష్టత్వాన్ని ఆనందించే దేవుడు కాదు. ఎప్పుడు ఆనందిస్తాడు దేవుడు అని అంటే నీ యథార్థమైన ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, ఆయన యందు నువ్వు కలిగినటువంటి భయభక్తుని బట్టి నీళ్ళు ఆనందిస్తాడు. కనుక ఆ యొక్క ఆనందము నీ నా ద్వారా కలగాలి దేవునికి. అందుకే సామెత అంటాడు, ఒకని నడత యెహోవా స్థిరపరచును, వారి ప్రవర్తన అందరూ ఆయన ఆనందిస్తాడంటే. కనుక కాబట్టి మనము దేవుని పట్ల ఆనందించగలగాలి, దేవుడు మన యందు ఆనందించగలగాలి. ఈ రెండు విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఒకదానికొకటి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనము దేవుని ఆనందించాలి, ఏమున్నా లేకపోయినా దేవుడు మన ద్వారా ఆనందించాలి, మన యథార్థతను చూసి, మన భక్తిని చూసి, మన విశ్వాసం. కనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కు చెప్తున్నట్లుగా మన జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందించడం కాదు, కానీ ఏమీ లేనప్పుడు మనం ఆనందిస్తే దానిని చూసి దేవుడు ఆనందిస్తాడు, బహుగా మనను దీవిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధినమున ఇటు రీతిగా నీ పాద సముఖంలో ఉండి హబక్కు గ్రంథము ద్వారా ఆయన మా జీవితాల్లో అన్నీ ఉన్నప్పుడు ఆనందించడం కంటే ఏమీ లేనప్పుడే ఆనందించగలమని నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఎత్తబడిన వాక్యము వింటున్న అందరి జీవితాలు ఫలింపచేయండి. హబక్కు జీవితం వల్లే మా జీవితాలకు కూడా నిత్యము నీ యందు స్థిరంగా ఉండి ఆనందించగలిగేటువంటి ధన్యత దయచేయండి. ఈ మాటలు అనేకుల బిడ్డలకు ఆత్మీయుడు మేలు కలిగించేలాగా నీ కార్యక్రమం నడిపించి బలపరచండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.